రానున్న 3 రోజుల్లో ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉత్తర కోస్తాలో తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని, దక్షిణ కోస్తాలో 1-2 చోట్ల వర్షాలు కురుస్తాయన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారని, పోర్టుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశామన్నారు. పోర్ట్స్ అన్నీ కూడా ఎంక్వైరీ చేశాను. పోర్ట్స్ అన్నీ వాళ్ళందరికీ కూడా అయితే స్ట్రాంగ్ మాన్సూన్ కండిషన్స్ ఉండటం వల్ల, అలాగే షియర్ జోన్ కూడా ఉత్తరాంధ్ర నుంచి ప్రాంతం మీద దాని ప్రభావం కొంతవరకు ఉండటం చేత రాష్ట్రంలో, అంటే పర్టికులర్లీ కోస్తా జిల్లాల్లో గడిచిన 24 గంటల్లో ఒక మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో నమోదవడం జరిగింది. 1 to maximum 2 సెంటీమీటర్స్ వర్షపాతం చాలా చోట్ల నమోదవడం జరిగింది. అలాగే నెక్స్ట్ కమింగ్ 3 to 4 డేస్ వరకు కూడా ఉత్తరాంధ్రలో అయితే అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే 1-2 చోట్ల భారీ వర్షం కూడా నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయని మనం చెప్తున్నాం ఉత్తరాంధ్రలో. అదే ఏలూరు అండ్ అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షం నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఉత్తరాంధ్ర తీరం వెంబడి కూడా స్ట్రాంగ్ మాన్సూన్ కండిషన్స్ ఉండడం చేత తీరం వెంబడి మరి తీరంలోనూ కూడా 2 చోట్ల కూడా ఇటు సముద్రంలోనూ తీరం వెంబడి కూడా బలమైన ఎదురుగాలులు గంటకి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో, అలాగే సమ్టైమ్స్ ఇట్ మే బి గెస్టింగ్ టు 65 కిలోమీటర్స్ per hour ఆల్సో. ఈ కండిషన్స్ దృష్ట్యా మా ఉత్తరాంధ్ర తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులందరినీ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఈదురుగాలుల దృష్ట్యా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నౌకాశ్రయాలు ఏమేంటి ఉన్నాయో వీటికి కలింగపట్నం నుంచి కాకినాడ వరకు కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికని ఎగరవేయాల్సిందిగా మనం వాళ్ళకి సంబంధిత అధికారులకి తెలియజేయడం జరిగింది. ప్రభావం తగ్గినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం అంటే స్ట్రాంగ్ మాన్సూన్ కండిషన్స్, అంటే విండ్ వైజ్, అలాగే గ్రేడియంట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఏమవుతుందంటే మనకి ఈ విండ్ స్పీడ్స్ ఇంక్రీజ్ అవుతుంటాయి. అంటే సిస్టమ్ ఫామ్ అవునప్పటికీ, అంటే లో ప్రెషర్ కానీ అదర్ డిప్రెషన్ కానీ అలాంటి లేనప్పటికీ కూడా మాన్సూన్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మనకి వెస్టర్లీ కానీ సౌత్ వెస్టర్లీ విండ్స్ కానీ కొన్ని సందర్భాల్లో ఈ రకంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనకి దీన్నే స్క్వాలీ వెదర్ విత్ స్క్వాలీ విండ్స్, ఇవి సాధారణంగా మాన్సూన్ సీజన్లో సాధారణంగా వస్తున్నటువంటి ఫినామినా. ఇది ప్రస్తుతం అయితే ఇప్పుడు ఉత్తరాంధ్రలో అయితే మనం వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ టైప్ ఆఫ్ వెదర్, దిస్ స్క్వాలీ విండ్స్. అందుచేత పర్టికులర్లీ ఉత్తరాంధ్ర వరకు అయితే మనం మత్స్యకారులని వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. అలాగే ఇప్పుడు ఈరోజు నుంచి ఈ నౌకాశ్రయాలు కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికని ఎగరవేయాల్సిందిగా కూడా చెప్తున్నాం. అంటే వాస్తవానికి ప్రమాద హెచ్చరికలు దేనికోసం చేస్తారు జనరలైజ్గా? పోర్టులో ప్రమాద హెచ్చరికలు 1, 2, 3 అలాంటివి. ఇప్పుడు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక అంటే వాళ్ళు అక్కడ ఉన్న యాంకర్డ్ బోట్స్ కానీ రాబోయేటువంటి యాంకర్డ్ షిప్స్ కానీ, అదే రాబోయేటువంటి పోర్టుకి హార్బరింగ్ కోసం వచ్చేటువంటి షిప్స్ కానీ వాళ్ళకి ముందస్తుగానే అక్కడ ఉన్నటువంటి ఇంత స్క్వాలీ విండ్స్ ఉన్నప్పుడు వాటికి ప్రాబ్లం ఫేస్ చేస్తాయి షిప్స్ యాంకరింగ్ టైంలో. అందుచేత వాళ్ళు దానికి తగిన జాగ్రత్త తీసుకుంటూ బెర్తింగ్ అవ్వడం కానీ, లేకపోతే ఆల్రెడీ బెర్త్డ్
షిప్స్ ఉంటే వాటికి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలన్నది దే విల్ నోటిఫై అది పోర్ట్ కన్జర్వేటరీస్. అది కాకినాడ ఇది కళింగపట్నం నుంచి కాకినాడ వరకు ఉన్నటువంటి నౌకాశ్రయాలు. నెక్స్ట్ ఏలూరు ఏఎస్ఆర్లో కూడా విండ్ స్పెట్స్ కూడా ఈ మన్య ప్రాంతాల్లో వీటిల్లో కూడా విండ్ స్పెట్స్ కూడా మనం ఆల్రెడీ మనం స్ట్రాంగ్ తీరం వెంబడే కాకుండా స్ట్రాంగ్ సర్ఫేస్ విండ్స్ కూడా 30 to 40 kmph ఉందని మనం చెప్తున్నాం. 1-2 చోట్ల ఈ ఏలూరు కానీ ఏలూరు జిల్లా కానీ అల్లూరు సీతారాం జిల్లాలో కానీ భారీ వర్షం కూడా నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయని నెక్స్ట్ 24 hours వరకు ఇస్తున్నాం మనం. అది ఇది 2-3 రోజుల వరకు కూడా ఈ భారీ వర్ష సూచన మనం